సుగ్రీవుడి దగ్గరికి వెళ్తున్నాడు లక్ష్మణుడు. కోపంతో వెళ్తున్నారనమాట. మొత్తం అంతఃపురంలో అందరు పరిగెత్తుకుంటూ వానరుల్లో చెప్పారు, చాలా కోపంతో లక్ష్మణుడు వస్తున్నాడు అనగానే సుగ్రీవుడు తారని పంపిస్తారండి. తార ఇలా కొద్దిగా నగలన్నీ జారిపోయి జుట్టంతా ఇలా వెనకాల ముడి తీసేసి ఇలా ఏమంటారు ఫ్రీగా ఉన్న హెయిర్ తోటి ఇలా నడుచుకుంటూ లక్ష్మణస్వామి దగ్గరికి వస్తే ఒక స్త్రీని అలా చూడంగానే వెంటనే లక్ష్మణస్వామి సిగ్గుతో తలదించుకున్నాడు. మన ధర్మము ఎప్పుడు కూడా స్త్రీని చాలా రెస్పెక్ట్ఫుల్ విధానంలో ఒక మంచి ఒక రకమైన గౌరవంతో చూడటం నేర్పించిందండి. కానీ మీరేదైతే పిల్లలని పాపం చిన్ని కోమలమైన మనసులు అమాయకమైన వ్యక్తిత్వం కలిగిన చిన్ని చిన్ని పిల్లలని చెత్త చెత్త సినిమాలకి తీసుకెళ్ళి అక్కడ రకరకాల విధానములలో వారు ఆ విషయాలని స్క్రీన్ పైన చూపిస్తుంటే మనము పక్కన కూర్చోబెట్టి పిల్లలకి టికెట్లు కొని అక్కడ కూర్చోబెట్టి వాటిని చూపిస్తూ ఉంటే మనం ఏం నేర్పిస్తున్నట్టు పిల్లలకి? ఈ భౌతికమైన జగత్తు మొత్తం కూడా స్త్రీని అవమానించే విధంగా పనిచేస్తుంది, డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తుంది.